ఒకసారి బిల్లీ గ్రామ్ గారిని ఒక ఆయన అడిగాడంట, మీ గ్రంథం మీద పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది కదా, హోలీ బైబుల్ అని, దాంట్లో అన్ని చండాలపు సంగతులే ఉన్నాయి ఏంటండి? వ్యభిచారం గురించి రాశారు, దొంగతనం గురించి రాశారు, నరహత్యల గురించి రాశారు, పరిశుద్ధ గ్రంథం ఏంటి అంటే అప్పుడు బిల్లీ గ్రామ్ గారు మాట చెప్పారు, ఇట్స్ నాట్ ఏ గ్లామరస్ బుక్. ఏదో అందంగా కవి కూర్చొని రాసిన గ్రంథం కాదు, అందరిని ఏదో ఎక్కబడవడానికి. మానవుల్లో జరిగిన సంగతులు ఉన్నాయి ఉన్నట్టుగా. నరహంతకుడు అంటే నరహంతకుడే, వ్యభిచారి అంటే వ్యభిచారి, అబద్ధీకుడు అంటే అబద్ధము. ఎలాగూ చెప్పాడు అబద్ధము? అమ్మతో చెప్పాడా, నాన్నతో చెప్పాడా, చెల్లితో చెప్పాడా, స్నేహితులతో చెప్పాడా? దిస్ బైబిల్ ఈజ్ నాట్ అన్ ఎ గ్లామరస్ బుక్. ప్రతివాడు తను పరీక్షించుకోండి అని అంటే అర్థం ఏంటంటే ట్రెడిషన్ కాదు. కొన్నిసార్లు అంటారు, మీ సంఘంలో ప్రతివారం ఉందా? ఓ మా సంఘంలో ప్రతివారం. ఎవరికి కావాలి ఇవి? ఎక్సెప్షనల్. కొన్నిసార్లు దేవుడు వాటిని కూడా